నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 59. ఇంకా కథలోకి వెళ్తే, మీరు రిష్విక్ గారు ఇద్దరు రూమ్లోకి వెళ్ళండి అని ఆయన అనగానే, చిచి ఈమెతో నేను వెళ్ళననేసి ఫాస్ట్గా ఆయన చెప్పిన రూమ్లోకి వెళ్ళాడు రిషి. ఆయన గారితో నేనెందుకు వెళ్తాను అంటూ 2 నిమిషాల తర్వాత వెళ్ళింది కృతి. ఆయన నోరు వెళ్ళబెట్టుకుని వాళ్ళున్న రూమ్లోకి వచ్చాడు. రిషి, కృతి తూర్పుకొకరు పడమరకొకరు నించునున్నారు. లోపల కృతి రిషులను అలా చూసిన ఆయన రిషితో, సార్ ముందు కూర్చోండి అంటూ కృతి వైపు చూసి, మేడం మీరు కూడా అన్నాడు. అది ఆఫీస్ రూమ్ కావడంతో జడ్జి గారు కూర్చోవడానికి ఒక చైర్, మధ్యలో టేబుల్, దాని మీద ఫైల్స్, ఎవరైనా వస్తే కూర్చోవడానికి ఆపోజిట్లో ఇంకో 3 చైర్స్ ఉన్నాయి. ఆయన చెప్పగానే కృతి కూర్చుంది. రిషి కృతి పక్క చైర్ వదిలి నెక్స్ట్ చైర్లో కూర్చున్నాడు. మేడం గారు ఇంకో 5 నిమిషాల్లో వస్తారని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. అది ఏసీ రూమ్ కావడంతో చాలా చల్లగా ఉంది, కానీ ఇద్దరి మనసుల్లో మాత్రం వేడిగా ఉంది. రిషి ఫోన్ తీశాడు. కృతి రూమే పరిశీలిస్తోంది. వాల్ పెయింటింగ్స్, అల్మరాలో ఫైల్స్, అలా చూస్తూ చూస్తూ రిషి మీద ఆగిపోయాయి చూపులు. వద్దు వద్దనుకుంటూనే రిషినే గమనిస్తోంది. క్రాఫ్ మాత్రం బాగా ఒత్తుగా పెరుగుతుంది వెదవకి. అబ్బో, యాపిల్ ఫోన్, వాచ్, అంతేలే, ఎంతైనా టాప్ హీరో కదా అనుకుంది కృతి. రిషికి అర్థమైంది కృతి తను చూస్తోందని. ఈ పొట్టి పిశాచి నా వైపు అలాగే చూస్తోందేంటి? అవును, దీని బాబు రాలేదేంటి? అసలు విడాకులు వస్తే చూసి సంతోషించే మొదటి వ్యక్తి ఆయనేగా అనుకున్నాడు రిషి. ఈ చర్చి గారు ఏమడుగుతారో, ఉన్నది ఉన్నట్టు చెప్తే ఈ డిప్పమొహం ఏమంటాడో అనుకుంది కృతి. నేనేమి డిప్పమొహం కాదు అని పైకి అనేశాడు రిషి. దాంతో కృతి గతుక్కుమంది. వీడికి నా మనసులో ఉన్నవి ఎలా తెలుస్తాయి అనుకుంది కృతి. నేను చెప్పనా కృతి? ఎందుకంటే నీ మనసులో ఉంది రిషిగాడు కాబట్టి. అబ్బా, మేడం తొందరగా వస్తే బాగుండు, వీడు పక్కనే ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉందనుకుంది కృతి. నాకు అలాగే ఉంది, నువ్వు పక్కనుంటే నాకు ఈ ఏసీ రూమ్లో కూడా ఎండాకాలం ఎడారిలో కూర్చున్నంత ఫీలింగ్ వస్తుందన్నాడు రిషి. అంత ఇబ్బంది పడితే ఇంకా ఎందుకు ఉండడం, బయటకు వెళ్ళి తగలడొచ్చుగా అంది కృతి. దాంతో రిషి ఫోన్ పక్కన పెట్టి, నాకు తెలిసి ఎక్కడుండాలో, నువ్వు మాత్రం హద్దుల్లో ఉండన్నాడు. నువ్వు హద్దుల గురించి నాకు చెప్తున్నావా? ఇంకా నయం అంది కృతి. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నాడు రిషి. ఛీ, నీతో నాకేంటి, ఐ హేట్ యూ అంది కృతి. అవునే, నేనే నిన్ను ఇంకా తలుచుకుంటూ మర్చిపోలేక ఇలా వచ్చాను. మొహం చూడు మొహం, పొట్టి రాక్షసి. నువ్వే కాదు, నేను కూడా ఐ హేట్ యూ అన్నాడు రిషి. నేను పొట్టి రాక్షసా? నువ్వే 6 అడుగులో టార్జన్. కాదు కాదు, కాంగ్వి అంది. దాంతో రిషి పైకి లేచి, ఏయ్, కొట్టానంటే ముక్కు మొహం ఏకమవుతాయి అన్నాడు. దాంతో కృతి కూడా పైకి లేచి, ఏది కొట్టు చూద్దాం అంటూ చైర్ మీద ఎక్కి నించుంది. చూసావా, నన్ను కొట్టాలంటే నువ్వు కుర్చీ ఎక్కాలి, కానీ నాకు అవసరం కూడా లేదంటూ మధ్యలో ఉన్న చైర్ పైకి లేపాడు. దీన్ని పెట్టి కొడితే అని రిషి అనగానే కృతి చుట్టూ వెతుకుతూ ఏం దొరక్క ఆ టేబుల్ మీదకి ఎక్కి తను కూర్చున్న కుర్చీనే ఎత్తి, ఏది వేయి చూద్దాం అంటూ తన చేతిలోని చైర్ని రిషి చేతిలోని చైర్ మీద విసిరేయబోయింది. ఇదంతా పక్క రూమ్లో వెబ్ క్యామ్ ద్వారా జడ్జి గారు చూస్తున్నారని తెలియదు ఈ తింగరగాళ్ళకి. ఆమె పక్కనే ఉన్న మిత్రతో, నేను ఇంకాసేపు ఆగానంటే నీ ఫ్రెండ్స్ ఇద్దరు నా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేలా ఉన్నారు, నువ్వు నేను పిలిచినప్పుడు రానేసి వెళ్ళారు. వామ్మో, ఏంట్రా ఇది, అసలు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఏమైంది? మీకేం తెలుసు, ఈ 4 సంవత్సరాల నుంచి మీ ఇద్దరిని ఇలా విడివిడిగా చూస్తూ ఎంత బాధపడ్డానో నేను. ఎన్నిసార్లు నచ్చ చెప్పానురా మీకు, విన్నారా? మళ్ళీ నాకే వార్నింగ్స్ ఇచ్చేవారు. ఇప్పటికీ చాలా లేట్ అయింది, ఇంకా చూస్తూ కూర్చోను, మీ ఇద్దరిని కలుపుతాను, నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారనుకుంటూ ఎవరికో ఫోన్ చేసింది మిత్ర. వచ్చాం, మీరేం బాధపడకండి, అంతా మనం అనుకున్నట్లే జరుగుతుందని ఫోన్ పెట్టేసింది. మిత్ర ఎవరికి ఫోన్ చేసి లైవ్ అప్డేట్స్ ఇస్తోంది? అమ్మమ్మ అయితే కాదు, మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. జడ్జి గారు వచ్చేసరికి మన కృతి పాప టేబుల్ మీద చైర్తో, రిషి బాబేమో కింద చైర్తో ఉన్నారు. ఆ మిత్ర వైపు కోపంగా చూస్తూ వెళ్ళి తన చైర్లో కూర్చున్నారు. దాంతో మన క్యూట్ కపుల్ స్టన్ అయ్యారు. ముందు కృతి నెమ్మదిగా టేబుల్ దిగి చైర్ వేసి కూర్చుంది. రిషి కూడా చైర్ని కింద పెట్టేశాడు కామ్గా.
తన ప్లేస్లో కూర్చున్నాడు. ఇద్దరూ ఒక్కసారే సారీ మేడం అన్నారు. ఆమె చూపులు కత్తికన్నా పదునుగా ఉన్నాయి. ఆమె తల అడ్డంగా ఊపుతూ మీకన్నా చిన్నపిల్లలు నయం, షేమ్ ఆన్ యూ అన్నారు ఆవిడ. మీరు గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ఇలా ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేస్తే మీ మీద కేసు పెట్టొచ్చు తెలుసా? మీ డైవర్స్ సంగతి అట్లా ఉంచండి. నేను పెట్టిన కేసులో ఇద్దరు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది అన్నారు ఆవిడ. మళ్ళీ ఇద్దరు ఒకరినొకరు సీరియస్గా చూసుకున్నారు. దొంగ సచ్చినోడా, నీ వల్ల నేను ఇదంతా అనుకుంది కృతి. మాడిపోయిన మసాలా దోశ మొహము నువ్వును, నీ వల్లే ఇదంతా అనుకున్నాడు రిషి. సరే, మీ ఇద్దరు కోపంగా చూసుకోవడం కొట్టుకోవడం అయ్యాక చెప్తే నేను వస్తానంటూ ఆమె లేవబోయారు. అయ్యో అలాంటిదేం లేదు మేడం, వన్స్ అగైన్ సారీ అని కృతి అనగానే రిషి సైలెంట్ అయ్యాడు. ఆమె టేబుల్ మీద ఫైల్ తీసుకుని ఓపెన్ చేసి చూశారు. సో యువర్ రిష్విక్ అని అడిగారు ఫైల్లో పేపర్స్ తిప్పుతూ. ఎస్ మేడం అన్నాడు రిషి. మీ పేరు సుకృతి? అవునండి అంది కృతి. ఆమె పేపర్స్ అన్నీ చూసి ఫైల్ క్లోజ్ చేసి ఇద్దరిని గమనించింది. కృతి చైర్లో ముందుకు కూర్చుని టెన్షన్గా చేతులు రెండు నలుపుకుంటూ ఉంటే రిషి రిలాక్స్డ్గా చైర్లో వెనక్కి కూర్చున్నాడు. సరే, ఇంక విషయానికి వద్దాం. మీ ఇద్దరికి పెళ్ళై ఎంతకాలం అయింది అని అడిగిందామె. ఇద్దరూ ఒక్కసారే 4 సంవత్సరాలు 10 నెలలని చెప్పారు. అంటే ఇంతకాలం కలిసే ఉన్నారా అని అడిగిందామె. మళ్ళీ ఇద్దరూ లేదు అనగానే ఇంతకీ ఎందుకు విడిపోవాలని అనుకుంటున్నారు అని ఆమె అడిగేసరికి ఇద్దరూ సైలెంట్ అయ్యారు. ఆమె ఇద్దరిని గమనిస్తూ ఇలా కాదు కానీ రిష్విక్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి అంది. మా నాన్నగారిని చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ, ఆమె హస్బెండ్, వాళ్ళ పిల్లలు ఈ మధ్య నేను హీరో అయి బాగా సంపాదించాక నా దగ్గరకు వచ్చారు అన్నాడు రిషి. ఆమె 1 మినిట్, ఏంటది? మా అమ్మ తన హస్బెండ్, నాకు అర్థం కాలేదండి. అదేనండి, మా అమ్మ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా ఆయన. అయితే ఆయన నీకు తండ్రి కదా అవుతారు. పిల్లలు అంటున్నావు, వాళ్ళిద్దరు పిల్లలేనా అని అడిగిందామె. అవునండి, మా అమ్మకు పుట్టిన వాళ్లే. అంటే వాళ్ళు మీకు తోడ పుట్టిన వాళ్లే కదా అందామె. దానికి రిషి తల అడ్డంగా తిప్పుతూ నేను అలా ఎప్పుడూ అనుకోలేదు అన్నాడు. మీ అమ్మగారు రెండో పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు అంతేనా అందామె. అవునండి, ఆయన వచ్చిన తర్వాతనే మా అమ్మ బిహేవియర్లో మార్పు. నన్ను ఎంతో ప్రేమగా చూసేది, కానీ ఆయన చెప్పాడని నన్ను హాస్టల్లో చేర్పించింది అన్నాడు రిషి. కృతికి తెలిసిన విషయమే అయినా రిషి మాట్లాడుతుంటే వినాలనిపిస్తోంది తనకి. మేబీ రిషి నార్మల్గా మాట్లాడటం చూసి చాలా సంవత్సరాలు అయింది కదా మరి. రిషి చెప్పిందంతా విన్న జడ్జ్, ఓకే, మీ అమ్మగారు మీ దగ్గరే ఉంటున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది మీ ఇద్దరు రిలేషన్ అని అడిగింది. మేడం, నాకు కొందరి దయ వలన ప్రేమ ఆప్యాయతలంటే నమ్మకం పోయింది. అందుకే నేనేమీ అంత రిలేషన్ మెయింటైన్ చేయను ఎవరితోనూ అన్నాడు రిషి. ఆ మాటకి కృతికి గుండె కలుక్కుమంది. సరే సుకృతి, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అందామె. ఏముంది, ఉడకోట ఫాదరు, ఇన్నోసెంట్ మదరు, డేంజరస్ అమ్మమ్మ, డాక్టర్ అక్క, వీళ్ళందరికీ ముద్దులతో ఒక సూర్య, అదే వాళ్ళ తమ్ముడు అనుకున్నాడు రిషి. కృతి తన వాళ్ళ డీటెయిల్స్ చెప్పింది. ఓకే, మీ ఇద్దరిది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా అని అడిగిందామె. లవ్ మ్యారేజ్ అంది కృతి. ఆ మాట వినగానే రిషికి కొంచెం బాధేసింది. ఓహో, ఎంతకాలం ప్రేమించుకున్నారని అడిగిందామె. 7 సంవత్సరాలంది కృతి. అంతేనా అని అడిగింది ఆమె రిషితో. రిషి అవునన్నట్లుగా తల ఊపాడు. మరి పెళ్ళి పెద్దవాళ్లే చేశారా అని అడిగిందామె. లేదండి, మన ఫాదర్ చాలా కాంప్లికేటెడ్, ఆయనకు ముందు నుంచే నేనంటే ఇష్టం లేదు, అందుకే గుళ్ళో పెళ్లి చేసుకున్నామన్నాడు రిషి. నువ్వు మీ ఇంట్లో ఎవరికి చెప్పలేదా అని అడిగిందామె కృతితో. మా అమ్మకు అక్కకు చెప్పానంది కృతి. మరి మీ పేరెంట్స్ అందామె. నేనెంతో నచ్చ చెప్పాను మేడం, వాళ్ళు వినలేదు, అందుకని అని కృతి అంటుండగా, ఓ అందుకని వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అందామె. సరే, ఇతని కోసం నీ వాళ్ళని వదులుకున్నావు కదా, మరి ఇతన్ని ఎందుకు వదిలేస్తావు అని అడిగింది. దాంతో కృతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తిక్క కుదిరింది తింకర్ సన్నాసికి. అది అలా అడగండి మేడం, ఇలా అడిగేవాళ్ళు లేక ఇది రెచ్చిపోతోంది అని రిషి మనసులో అనుకున్నాడు. గుళ్ళో పెళ్లి చేసుకున్నావు అన్నారు కదా, సరే ఫ్యామిలీ ఎలా పెట్టారు? అంటే ఎవరైనా హెల్ప్ చేశారా అని రిషిని అడిగిందామె. రిషికి నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. అది చూసి కృతి అయిపోయాడు, నన్ను చూసి నవ్వుతావా చుంచు మొహమోడా అనుకుంది. చెప్పండి రిష్విక్, కాపురం ఎన్ని సంవత్సరాలు చేశారు అని అడిగిందామె. రిషి ఏం చెప్పకపోవడంతో కృతి వైపు చూసింది.
అది అసలు ఫ్యామిలీ పెట్టాలనుకున్నప్పుడే గొడవలు వచ్చి అంటూ ఆపేసింది కృతి. కొంపతీసి కాపురమే చేయలేదా అని అడిగిందామె. ఇద్దరు అడ్డంగా తలూపారు. అంటే ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కానీ కాపురం చేయకుండానే విడిపోయారు అంతేనా అని అడిగిందామె. దాంతో ఇద్దరు సైలెంట్గా ఆమె వైపు చూశారు. పోనీ పెళ్ళైన ఎన్ని రోజులు ఫ్యామిలీ పెట్టాలనుకున్నారు అని అడిగిందామె. పెళ్ళైన 8 నెలలకు మా ఇంట్లో చెప్పాం. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు మాకు హెల్ప్ చేయడానికి రెడీ అయ్యారు అని కృతి చెప్తుండగా ఇంతలో రిషి కల్పించుకుంటూ, మేడం హెల్ప్ చేయడం కాదు, చేసినట్లు నటించడం కోసం రెడీ అయ్యారనగానే, అదేం లేదు మేడం, మా డాడీ నిజంగానే అరేంజ్మెంట్స్ చేశారు. నేను మా అమ్మ వాళ్ళతో వెళ్ళి కావాల్సినవన్నీ కొన్నాను అని కృతి చెప్పింది. ఓకే, మరి తర్వాత అంటూ రిషి వైపు చూశారామె. వాళ్ళ నాన్న నాతో గొడవపడే ఏ ఛాన్స్ను వదులుకోడు. నా మీద ఈమె గారికి కల్పించి చెప్పాడు. తను నమ్మింది, నాతో గొడవపడింది. ఆ టైంలో తనకి యాక్సిడెంట్ అయింది. నేను వెళ్ళి చూశాను, ఎంతో బ్రతిమలాడాను. రిషి చెప్తున్నదంతా వింటున్న కృతికి కోపం వచ్చింది. అంత వెంటనే, ఒక్క నిమిషం మేడం, మా డాడీ చెప్తే ఎక్కించుకునేంత పిచ్చిదాన్ని కాదు నేను ఈయనుండే ఫ్లాట్కి వెళ్ళేసరికి అంటూ ఆపేసింది. రిషికి కోపం వచ్చింది. వెళ్ళేసరికి చెప్పండి సుకృతి, వెళ్ళేసరికి ఏమైంది అని అడిగిందామె. ఈమె నన్ను వేరే అమ్మాయితో చూసి అపార్థం చేసుకుంది మేడం అన్నాడు రిషి. వేరే అమ్మాయితో చూసి నేను అపార్థం చేసుకున్నానా అంటూ రిషి వైపు తిరిగి కోపంగా అడిగింది కృతి. మరి కాదా, అసలు నేను చెప్పేది విన్నావా? నన్ను కొట్టావు, అసహ్యించుకున్నావు అన్నాడు రిషి. కదా, అసహ్యించుకునేంత పని ఏదో చేశావనేగా. అంటే నువ్వు ప్రీతి అలా చేయడం తప్పని నీకు తెలీదా అంటూ కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి కృతికి. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నువ్వు చూసిందంతా నిజమని నమ్మేసి నన్ను వేరైతే చూపిస్తే నేను ఒప్పుకోను అన్నాడు రిషి. దాంతో జడ్జి గారు విస్తుపోయారు. హలో, ఇక్కడ నేను ఒక్కదాన్ని నన్ను మర్చిపోయారా అని పెద్దగా అరిచారు ఆవిడ. దాంతో మళ్ళీ ఇద్దరు కామయ్యారు. అసలు మీ ఇద్దరు నిజంగానే ప్రేమించుకున్నారా అని అడిగారు ఆమె వాయిస్లో కోపం చాలా గట్టిగా వినిపిస్తోంది. ఒకప్పుడు నిజమే మేడం అంది కృతి. ఒకప్పుడంటే ఇప్పుడేమైంది, వరదల్లో కొట్టుకుపోయిందా అన్నారా ఆమె వెటకారంగా. ఈయనే చెప్పారు కదా మేడం, ఎవరితోనూ ఉండడం చూసి నేను అపార్థం చేసుకున్నానని. మీరే చెప్పండి, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, తనే నా సర్వస్వం అనుకున్నాను. అలాంటిది ఈయన వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తుంటే మరి నేను అసహించుకుంటే తప్ప అంటూ ఏడ్చేసింది కృతి. తన గొంతులో బాధ రిషికి అర్థమైంది. వామ్మో, అది తిట్టుకోవడం కొట్టుకోవడం, రిష్విక్ సుకృతి ఏంటిదంతా? మరి చర్చి గారి దగ్గర ఎప్పుడైనా ఓపెన్ అవుతారా లేదా వెళుతారు? కీప్ లిజనింగ్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.